కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఫెయిల్ అయినా. సరే ఇప్పుడైనా ట్రై చేద్దాం. ఎక్కువసేపు అయితే మాట్లాడను. ఒక 5-10 మినిట్స్ లోపు అయిపోగొడతాను వీడియో. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ లేదు కాబట్టి ఎక్కువ సేపు మాట్లాడలేము. మరీ వీడియో లెంత్ ఉంటే కూడా బోర్ వస్తుంది. అందుకోసం ఎక్కువసేపు అయితే మాట్లాడట్లేదు. ఈ స్పెట్స్ కూడా స్టైల్ కోసం అయితే పెట్టుకోలేదు. కెమెరా స్ట్రైట్గా చూసి మాట్లాడలేకపోతున్నా. చాలా రోజులు అయింది కాబట్టి వీడియో షూట్ చేయక. మొత్తానికైతే మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అయితే మళ్ళీ ఇంకా అన్నీ రెడీ చేసుకున్నా. నా దగ్గర అన్నీ ఉన్నాయి యూట్యూబ్ సంబంధించిన పార్ట్స్. ఒకటి చిన్న ట్రైప్యాడ్, ఇది పైన పోయింది అనుకో సెట్ చేయొచ్చు. ఇంకా ఒకటి బోయా మైకు, డిజిటెక్ మైక్స్, గ్రెనేరియా మైక్స్, అన్నీ కంప్లీట్గా యూట్యూబ్ కోసం కంటెంట్ క్రియేటర్కి ఏమేం కావాలా అనే వస్తువులు అన్నీ అయితే మొత్తానికి ఉన్నాయి. ఇవి డిజిటెక్ మైక్స్ ప్రస్తుతం నేను మాట్లాడేటివి. తర్వాత ఒకటి వివో V27 Pro కూడా ఫోన్ తీసుకున్నా. ఇది కూడా యూట్యూబ్ కోసమనే తీసుకున్నా అప్పట్లో, ఒక 2 years బ్యాక్. యాక్చువల్లీ నా ఛానల్ అయితే ఇప్పటికీ మానిటైజేషన్ అయిపోవాలి. బట్ నేను చేయలేకపోయాను ఎందుకంటే షాప్లో బిజీ ఉంటాను. మెయిన్గా ప్రాబ్లం అది. ఎందుకంటే మనకు ఇన్స్టెంట్గా అమౌంట్ వస్తాయి షాప్లో నుంచి, అందుకే రోజు దాని పని చేయాల్సి వస్తుంది. యూట్యూబ్లో నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తే 100% వస్తాయి, కానీ ఎఫెక్ట్స్ పెట్టలేదు నేను. షాప్లో అయితే రోజు చేస్తే రోజు డబ్బులు వస్తాయి మాకు. అందుకే ఇంకా నేను షాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిన వల్ల యూట్యూబ్ని అయితే వదిలేసిన మధ్యలో. కానీ నాకైతే ఒక రిగ్రెట్ ఉంది, నేను ఎందుకు చేయలేకపోతున్నా. అందరు చాలామంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు, మళ్ళీ తర్వాత యూట్యూబ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో అయితే నేను ఈ 2026 జనవరి 1 నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. కానీ అప్పటి నుంచి 6 months అయినా కూడా స్టార్ట్ చేయలేకపోయాను. జూలై 1 కన్నా చేద్దాం అనుకున్నా, అప్పుడు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసిన. మొత్తానికి ఈరోజు సండే, ఇంకా వర్షం వచ్చింది బాగా ఫుల్, కస్టమర్స్ కూడా ఎవరు రాలేదు. సో ఇంకా నాకు సాయంత్రం నుంచి ఏదో ఒక వీడియో చేద్దామని అయితే మొత్తానికైతే రెడీ అయినా. మొత్తానికైతే స్టార్ట్ చేసిన. రేపటి నుంచి షార్ట్ వీడియోస్ కొన్ని, ఇంకా వీక్లీ ఒక 2 లాంగ్ వీడియోస్ అట్లా మొత్తానికైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా యూట్యూబ్, ఇన్స్టా అన్ని కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. చూద్దాం మరి. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ల్యాప్టాప్ కూడా ఉంది, సిస్టమ్ ఉంది. ఇంకా మనకు ఆన్లైన్ సెంటర్గా ఉంది కాబట్టి ఇంకా ల్యాప్టాప్ దానికి ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత సిస్టమ్స్ కూడా 2 ఉన్నాయి. షాప్ కూడా మీకు మొత్తం వీడియో చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే ఆన్లైన్ పరంగా నా నెంబరు పైన మెన్షన్ చేశాను, చూడండి నెంబరు. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ రాస్తాను. ఏదైనా అడ్రస్ చేంజ్ కానీ, ఆధార్లో పాన్ కార్డు, ఓటర్ కార్డు అట్లా ఏమైనా చేయించుకునే వాళ్ళంటే కూడా నాకు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, చేసిస్తాను. ఇంకొకటి ట్రైప్యాడ్ మనం రీసెంట్గా పోయింటే ఒకటి మళ్ళీ ఒక ట్రైప్యాడ్ కూడా తీసుకొచ్చిన. కానీ ఇవన్నీ ఉండడం ముఖ్యం కాదు, చేయాలనే పట్టుదల ఉండడం ముఖ్యం. ఇవి ఎన్ని డబ్బులు పెడితే కొనుక్కోవచ్చు, కానీ ఓకేని కన్సిస్టెన్సీని డబ్బులు పెట్టినా కూడా కొనుక్కోలేము. రీసెంట్గా అయితే దీన్ని తీసుకున్నా. రీసెంట్గా ఒక ట్రైప్యాడ్ అయితే తీసుకున్నా, మంచిది. ఇది చిన్నగా బాగుంటుంది యూజ్ చేయడానికి, కానీ దీన్ని తీసుకున్నా. బాగా పెద్ద ట్రైప్యాడ్ ఇది, సెల్ఫీ కెమెరా టైప్ లాంటిది. ఇది ఫోటో కూడా చాలా పెద్దగా వస్తుంది. ఏదైనా ఫోటోలు గిటోలు దిగడానికి కూడా ఎక్సలెంట్ ఉంటుందని తీసుకున్నా. ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నా, సండే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడదామనే ఉద్దేశంతోనైతేనే తీసుకున్నా. మైకులు కూడా చాలా బాగుస్తాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నా మనం చేయాలనే పట్టుదల ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. కానీ అన్నీ ఉన్నాయి, కానీ బిజీ ఎక్కువడం వలన ఏది చేయలేకపోతున్నా. ఏదైనా చాలా మంచిగా పెట్టుకుంటాను నేను. నా గురించి నేను గొప్పలు చెప్పడం కాదు. ఏదైనా వస్తువు తీసుకున్నానంటే దాన్ని ఖచ్చితంగా మంచిగా మెయింటైన్ చేస్తాను, ఎక్కువ రోజులు వచ్చేటట్టు చూసుకుంటాను. ఇప్పటి నుంచి రాత్రి రోజు ఒక 1 hour కానీ 2 hours కానీ టైం తీసుకొని కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఒక అనవసరంగా రీల్స్ చూసే బదులు, రీల్స్ చూడడానికి కూడా అంత టైం ఉండదు అనుకోడానికి, ఏదో తిన్న తర్వాత ఒక 1/2 hour చూసి అయితే పడుకుంటాను. మాకు పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు వస్తూనే ఉంటారు కస్టమర్స్. మధ్యాహ్నం కూడా టైం దొరుకుతుంది, ఒక 2 hours అట్లా. ఆ టైంలో నేను వేరే ఊరికి బ్యాంక్కి వెళ్తాను. ఏదైనా షాప్కి సంబంధించిన వర్క్స్ తీసుకోవడం కానీ, క్యాష్ తీసుకురావడం కానీ అట్లా చేస్తూ ఉంటా. దానికే సరిపోతుంది టైం. ఇంక ఇంటికి రావడం, మళ్ళీ కస్టమర్స్ ఉండడం. కస్టమర్స్ లేనప్పుడు ఏదైనా వాట్సాప్ ద్వారా వచ్చిన వర్క్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది మొత్తానికి.
కానీ రోజు షాప్ కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసి ఒక 1½ అవర్ గానీ, 1 అవర్ గానీ యూట్యూబ్‌కి, ఇన్‌స్టాకి టైం అయితే యూజ్ చేద్దామనుకున్నా. టైం కేటాయిద్దామనుకున్నా. ఇంకా చాలా రోజులైంది కాబట్టి మాట్లాడలేకపోతున్నా యూట్యూబ్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను. షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒకరోజు తప్పించి ఒకరోజు. ఇంకా ఇంకేమంటే మీకు మెయిన్‌గా ఒకటి చెప్పాలనుకున్నా యూట్యూబ్ గురించి. ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళుంటే పెట్టండి. ఎవరి గురించి ఆలోచన చేయొద్దండి. ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రోజు మన గురించేం ఆలోచన చేయరు. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. నాకైతే ఇంతకుముందు అది ఉండేదుండే ఫీలింగ్. ఎవరైనా ఏమని అనుకుంటారో ఏమో అని. కానీ ఇప్పుడైతే అస్సలు అటువంటిది ఏం లేదు. ఎవరేమనుకున్నా మనకొచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఇంకా మనం ఏదైనా చేస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నెగెటివ్ వేలోనే చెప్తారనుకో. కానీ మనం అవన్నీ పట్టించుకోనట్టు ముందుకెళ్ళిపోవాలి. నేను దాదాపుగా 1 ఇయర్ అయితుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఆ మధ్యలో నేను ఇల్లు కట్టించిన. ఇల్లు వీడియోస్ కూడా మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా. సెట్ కాలేదు. ఇంకా తర్వాత కార్ కూడా తీసుకున్నా ఒకటి. ఆ కార్ వీడియో చేద్దాం అనుకున్నా. కార్ తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. ఆ కార్ వీడియో కూడా చేయలేదు. ఇవన్నీ చేయకపోవడానికి మెయిన్ రీజన్ షాప్‌లో అయితే చాలా బిజీ ఉంటాను. ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ గూడా డిస్టర్బ్ అయినా ఇల్లు కట్టడం వలన. అందుకే కొంచెం ఫైనాన్షియల్‌గా డిస్టర్బ్ అయినందుకు ఏది సరిగ్గా చేయలేకపోతున్నా. కానీ మనం ఏదైనా సరిగ్గా చేస్తేనే ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉంటామని అర్థమైంది మొత్తానికి. అందుకే మంచిగా వీటన్నిటి మీద ఫోకస్ చేసి మంచిగా చేసుకుంటున్న. షాప్ గాని, తర్వాత ఇంకా యూట్యూబ్‌కి సంబంధించిన ఐడియాసు, ఇన్‌స్టాకి సంబంధించిన ఐడియాస్ అన్నీ చూస్తా ఉన్నా. ఇంక ఇప్పటి నుంచైతే రెగ్యులర్‌గా వీడియోస్ మాక్సిమం ట్రై చేస్తాను. ఖచ్చితంగా డిసిప్లైన్‌తో, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అందుకే ఒకటి ట్రైపాడ్ తీసుకున్నా. ఇంకా సండే ఒకటి ఏదైనా మంచిది ఫుడ్ వ్లాగ్‌గా అట్లా చేయడానికైతే ట్రై చేస్తా. నా దగ్గరైతే అన్నీ ఉన్నాయి. చివరగా మీకీ చెప్పే విషయం ఏమిటంటే, మన దగ్గర అదుంటేనే చేస్తాం, ఇదుంటేనే చేస్తాం అదంతా కరెక్ట్ కాదు. చేయాలనే పట్టుదలుంటే ఒక మంచి కెమెరా ఫోన్ అయితే చాలు. ఒక చిన్న మైకు తీసుకుంటే చాలు. హ్యాపీగా చేసుకోవచ్చు. నా దగ్గర ఇన్ని ఉన్నా గూడా నేనసలు చేయలేకపోతున్నా. దానికి కారణం బిజీ ఉంటానని అనుకుంటానో, మరి బిజీ ఉంటానో ఇంకా క్లారిటీ అయితే వస్తలేదు. మధ్యలో టైం గూడా కొంచెం వేస్ట్ చేస్తా ఉంటా. అదంతా మార్చుకోవాలి. ఇంకా షాప్ రన్ జేయాలి, ఇన్‌స్టా చూసుకోవాలి. ఈ కంటెంట్ క్రియేషన్‌లోకైతే రావాలి. ఇది మొత్తానికి నా ప్లాను. ఓకేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.